ముస్లిం మైనార్టీలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్ని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ముసాఫిర్ ఖానా సెక్రటరీ షేక్ అమానుల్లా ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నైజాం గేట్ సెంటర్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు ముస్లిం మైనార్టీలు ఘన స్వాగతం పలికారు. స్థానిక మహిళలు మంగళహారతులతో ఆహ్వానించారు. పేద ముస్లిం మైనార్టీ కుటుంబాలకు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో కలిసి ఎంపీ కేసీఆర్ చిన్ని రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు పవిత్ర మాసం రంజాన్ మాసం అని అన్నారు. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఉపవాస దీక్ష చేపట్టి అల్లాహ్ కృప కోసం ప్రార్థన చేస్తారన్నారు. పేద ముస్లిం కుటుంబాలకు వారు సైతము సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండే నగరం విజయవాడ నగరం అని ఇటువంటి సంస్కృతి దేశంలో ఎక్కడా లేదన్నారు. పేద ముస్లిం కుటుంబాల వారికి రంజాన్ తోఫాను అందించేందుకు ముందుకు వచ్చిన నాయకులు అమానుల్లా ఖాన్ను ఎంపీ అభినందించారు. ఈ నెల 16వ తేదీన సోమవారం సాయంత్రం విజయవాడ A+ కన్వెన్షన్లో జరగనున్న ప్రభుత్వ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ నిర్వాహకుడు అమానుల్లా ఖాన్ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా రంజాన్ మాసంలో పేద ముస్లిం ప్రజలకు రంజాన్ తోఫా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు SK కరిముల్లా, రాష్ట్ర నాయకులు ఫైజాన్, ఫిరోజ్, రాష్ట్ర స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్, మైనార్టీ సెల్ 55వ డివిజన్ అధ్యక్షుడు జాహిద్, 54వ డివిజన్ అధ్యక్షుడు అజీబ్, మార్కెట్ యార్డ్ కమిటీ ఉపాధ్యక్షుడు పాలా మాధవ్, మహిళా విభాగం నాయకులు పి పద్మ, నందకుమారి, స్థానిక నాయకులు రమణ, సంతోష్, సత్తార్ తదితరులు ఈ రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమానుల్లా ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకి రంజాన్ తోఫా ఆయన మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి నేను కానీ బుద్దా వెంకన్న గారు కానీ వచ్చి పేద ముస్లిం కుటుంబాలకి రంజాన్ అంతా చక్కగా పండగ వాతావరణం నెలకొనే విధంగా రంజాన్ తోఫా ఇస్తున్న అమానుల్లా మరియు వారి మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిజంగా ఇవాళ విజయవాడలో చక్కటి మత సామరస్యం ఉంది. అందరం హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ ఏ నగరంలో లేని విధంగా అన్ని పండుగలు జరుపుకుంటాం. ఇక్కడ రంజాన్ జరుపుకుంటాం అందరం కలిసికట్టుగా. అంతేకాకుండా క్రిస్మస్ జరుపుకుంటాం, దసరా జరుపుకుంటాం. ఇటువంటి సంస్కృతి భారతదేశంలో చూస్తే విజయవాడ నగరంలో అదొక విశిష్ట సంస్కృతి. తప్పకుండా అందరం కూడా రేపు రాబోయే కాలంలో పేద ముస్లిం కుటుంబాలే కాదు అందరూ కూడా చక్కగా రంజాన్ జరుపుకోవాలని అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ అందరం కూడా చక్కగా అన్ని పండుగలు జరుపుతూ విజయవాడ నగరాభివృద్ధిలో, అంతేకాకుండా విజయవాడ నగరం ఉన్న విశిష్టత అన్ని మతాలు కలిసి అన్ని పండుగలు జరుపుకునే ఈ దాన్ని చక్కగా ఈ రంజాన్ జరుపుకోవాలని అందరికీ కోరుకుంటూ, పవిత్ర మాసంలో రంజాన్ నియమ నిష్టలతో పాటించిన అందరికీ కూడా చక్కటి రంజాన్ ఇంకొక 10 రోజుల్లో ఉంది. రేపు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో విజయవాడలో ప్రభుత్వ కార్యాలయంగా రంజాన్ ఇఫ్తార్ విందు ఉంది. అందరూ కూడా ఆ A+ కన్వెన్షన్ ఇఫ్తార్ విందుకి పార్టిసిపేట్ అయ్యి అందరం కూడా ఆ విందుని కూడా పార్టిసిపేట్ అవుదామని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఈరోజు షేక్ అమానుల్లా ఖాన్ ఏదైతే రంజాన్ తోఫా పేద ప్రజలకి, పేద ముస్లింలకి ఇవ్వాలనుకున్నారో, అలాగే ఇప్పుడు ఎంపీ గారు చెప్పాడు ఒక మాట, ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆయన రంజాన్ తోఫా ఏర్పాటు చేస్తూ బోర్డుల మీద ముందు ఉగాది, రంజాన్ రెండూ పెట్టాడు. అంటే మతం సామరస్యం, అంటే కలిసి ఉండాలనే ఒక మంచి ఉద్దేశం. మరి విజయవాడ పార్లమెంట్ సభ్యుల గురించి చెప్పాలంటే ఆయనకి ఢిల్లీలో, హైదరాబాద్లో ఎన్నో పనులు ఉన్నా సరే ఈ రంజాన్ మాసం ఎక్కువ ముస్లింస్తో గడపాలని తిరువూరు దగ్గర నుంచి ఈస్ట్ వరకు 7 నియోజకవర్గాల్లో కూడా ముస్లింకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా తిరువూరులో దాదాపు 3000 మందికి అక్కడ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఆయన ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆటన్ నగర్ బేసాలు వాళ్ళు ముస్లిమ్స్ మధ్య పెరిగినటువంటి వ్యక్తి. ఆయన రాజకీయ అరంగేట్రం కూడా ఎన్టీఆర్ పార్టీ ఆఫీసులో
అక్కడ ఎక్కువగా నివసించే ముస్లిమ్స్ అందరినీ కూడా పిలిచి భోజనాలు పెట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. అందుకనే ముస్లిమ్స్ గురించి ఈ నెలాఖరు వరకు కూడా ఆయన విజయవాడలో అక్కడ కార్యక్రమాలు తీసుకొని మరి వీళ్ళందరి కోసం ఈ 10 రోజులు కూడా ఈ కార్యక్రమాల్లోనే తిరగాలని వస్తారు. మరి మనం చూసాం అంతకు ముందు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరో కూడా ఏదో ముఖ్యమంత్రి గారు పెట్టే కార్యక్రమానికి హాజరయ్యే వాళ్ళు కానీ ఇలాగా పేద ముస్లిమ్స్ ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు, చిన్నది కాదు ఇది పెద్దది, నిజంగా అమానుల్లా ఖాన్ స్థాయికి మించిన కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమాల్లో మరి పాల్గొనడం అయితే నేనైతే మరి చాలా ఎప్పుడు చూడలేదు. మరి ఇలాంటి కార్యక్రమాలకి అన్నిటికి కూడా హాజరయ్యి ముస్లిమ్స్తో నేను ఉంటానని ఒక మంచి ఉద్దేశంతో పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు సోనాథ్ చిన్ని గారు ఈ 10 రోజులు కూడా ఎక్కువ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు మన ముస్లిం సోదరులందరూ కూడా ఆయనకి ఎప్పుడు కూడా ఆయనకు అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మన అన్నయ్య చిన్ని గారు ఎంపీ గారు వస్తాం, అలా బుద్ధంకన్ అన్నయ్య గారు వస్తాం, నాకు చాలా ఆనందం. పండగ అనమాట, ఈ రోజు నాకు పండగ రోజు అనమాట. ఎందుకంటే రంజాన్ పండగ ముందే 4 రోజుల ముందే వచ్చింది నాకు. ఎందుకంటే వీళ్ళిద్దరు వస్తేనే నాకు ఆనందం. అందువల్ల రంజాన్తో పంచుతాం కారణం 10 సంవత్సరాలు పంచుతాను, 7 ఏళ్ళ నుంచి చేస్తాను. కానీ ఈసారి ఇద్దరు అన్నయ్య కలిసి రావాలని చెప్పి కోరుకుంది అనమాట. వాళ్ళకి వారం ముందు ఇంటికి చెప్పగానే సలే అమ్మందుల్లా వస్తా అని చెప్పారు. అదే చాలా హ్యాపీ నాకు. 10 సంవత్సరాలు తిరుగుతూ ఉంటుంది. 800 మందికి అండి, మొత్తం టోటల్ 800 మందికి. కార్డులు లేని వాళ్ళకి కొంచెం సేమ్యాలు, కొంచెం అమౌంట్, కార్డులు ఉన్న వాళ్ళకి మొత్తం క్యాబేజ్ మొత్తం ఇస్తాం. అలా ఒక 4 రమ్మని Like, subscribe and press the bell icon for new updates.